హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పీ 14th August 2018 షిఫ్ట్ 3లో జరిగిన సిబిటి 1 టెస్ట్లో వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ ఇచ్చాడు. సింప్లిఫికేషన్ ఎప్పుడైనా కానీ బాడ్మస్ రూల్ యూస్ చేసి చేయాలి. బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి. బ్రాకెట్లో కూడా బార్ ఉన్నది చేయాలి. సో బార్ ఎక్కడుంది? 27 మైనస్ 28 బార్ ఉంది కదా. 27 మైనస్ 28 అంటే -1. So 27 minus of -1, minus into minus plus 1. So 26 plus 1 27, 27 plus 27 and 25 minus of plus 27 అంటే minus into plus minus అవుతుంది. So 25 minus 27 minus 2, minus into minus plus 2, 24 plus 2 26, 26 ఏంటి 26 minus 26, 23 minus 26 అంటే -3. Option B. Next question. If tan to the power of 4 theta is if tan to the power of 4 theta plus tan square theta is equal to 2, then sec to the power of theta minus sec square theta is equal to ఎంత అని అడుగుతున్నాడు. సో tan to the power of 4 theta plus tan to the power of 2 theta is equal to అంట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? tan square ని కామన్ తీసుకోవచ్చు కదా ఇక్కడ. సో tan square theta కామన్ తీస్తే tan square theta plus 1 గా రాసుకోవచ్చు. tan square theta into tan square theta plus 1 is equal to 2. సో ఇక్కడ ఇది tan square theta plus 1 అంటే ఎలా ఉంది? ఇక్కడ చూడండి, sec square theta minus tan square theta is equal to 1 అని మనందరికీ తెలుసు. ట్రిగనోమెట్రీ ఫార్ములా ప్రకారం sec square theta minus tan square theta 1 అని అందరికీ తెలుసు. సో ఈ tan square minus tan square theta ఇది వస్తే ప్లస్ tan square theta అవుతుంది. అప్పుడు 1 plus tan square theta సేమ్ ఇదే ఉండదు చూడండి ఇక్కడ. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? sec square theta గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈస్ tan square theta is equal to 2. సేమ్ ఇదే దీన్నే యూస్ చేసి tan square theta ని ఎలా రాసుకోవచ్చు? sec square theta minus 1 గా రాసుకోవచ్చు. సో tan square theta sec square theta minus 1 into sec square theta is equal to 2. సో ఇది ఇప్పుడు ఎలా ఉంది? దీంతో మల్టిప్లై చేస్తే sec square theta into sec square theta sec to the power of 4 theta అవుతుంది. అండ్ sec square theta minus 1 sec square theta అవుతుంది. సో is equal to 2. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. A sum of 69 rupees was divided between Johnson and Rohana in the ratio of 1:2. How much money did Rohana get? సో కొంత మనీ ఉందంట, అందులో 69 అంటే కొంత మనీ అంటే 69 రూపాయలు ఉన్నాయి. ఆ 69 రూపాయలని జోసన్కి రుహానాకి ఇద్దరికి పంచారు. ఎలాగా? 1:2 రేషియోలో పంచారు. అంటే 2 వంతులేమో రుహానా తీసుకుంది, ఒక వంతేమో జాసన్ తీసుకున్నాడు. అయితే రుహానాకి ఎంత వచ్చినాయి అని అడుగుతున్నాడు. సో 1:2 టోటల్ ఎంత? టోటల్ 3 పార్ట్స్ 69 రూపీస్. అయితే రుహానాది అడుగుతున్నాడు. రుహానా అంటే 2 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో 3 2s 3 3s. సో 23 into 2, 23 into 2 అంటే 46 rupees. After option D. Next question. Find the least number which when divided by 20, 25, 30 and 40 leaves remainder 14, 19,
29 and 34 respectively. సో సేమ్ ఇదే మోడల్ లాస్ట్ పేపర్లో కూడా ఇచ్చాడు, బట్ కానీ ఇక్కడ కొంచెం కాంప్లెక్సిటీ పెంచడానికి మనకి నెంబర్స్ పెంచాడు. సో ఏదైనా ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు 20తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 14 రావాలంట, 25తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 19 రావాలంట, అండ్ 35తో చేస్తే రిమైండర్ 29 రావాలి, 40తో చేస్తే రిమైండర్ 34 రావాలి. సో ఫస్ట్ రిమైండర్ రావాలంటే దానికి ఫార్ములా ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి మనం వాటన్నిటికి, ఎల్సిఎం ఇంటూ కే ప్లస్ డిఫరెన్స్. ఓకే, మామూలుగా అయితే ఫర్ సపోజ్ ఒకటే ఇచ్చాడు అనుకో, మనం జస్ట్ ఎల్సిఎం ఇంటూ కే వేస్తే సరిపోయింది, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇచ్చాడు కాబట్టి ప్లస్ డి డిఫరెన్స్ కూడా రాయాలి, డి అంటే డిఫరెన్స్. సో ఎల్సిఎం కనుక్కుంటే వీటికి ఎల్సిఎం కనుక్కుంటే 20, 25, 35 అండ్ 40. సో 5తో పోద్ది కదా, 5 4s, 5 5s, 5 7s, 5 8s. నెక్స్ట్ 2తో 2 2s, 5, 2 7, 2 4s. నెక్స్ట్ 2తో మళ్ళీ 1, ఇది 4. సో 7 యాస్టీస్, 5 యాస్టీస్, 5 2s are 10, 10 2s are 40, 45s are 45s are ఎంత 200. సారీ ఇది 2నే కదా, ఇది 2. 5 2s are 10, 10 2s are 20, 25s are 100 కదా, 25s are 100, సారీ 25s are 100, 100 7s are 700, 700 2s are 1400. సో 1400 LCM, 1400 LCM ప్లస్ డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఈ 20 minus 14, 20 minus 14, 6. నెక్స్ట్ దీని నుంచి దీనికి కదా రిమైండర్, అంటే 25 minus 19, 25 minus 19, ఇది కూడా 6 డిఫరెన్స్. అలాగా 35 minus 29 అంటే 6, 40 minus 34 అంటే 6. సో డిఫరెన్స్ 6. సో 1400 మైనస్ ఇది డిఫరెన్స్ కాబట్టి -6 అంటే తక్కువ ఉంది కదా, సో మైనస్. ఓకే, -6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 1400లో 6 తీసేస్తే అంత 1394. ఆప్షన్ డి ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి, 1394ని 20తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 14 వస్తుంది. ఒకవేళ దీన్ని 25తో డివైడ్ చేస్తే రిమైండర్ 19 వస్తుంది. అలా 29తో చేస్తే రిమైండర్ సారీ 20తో చేస్తే రిమైండర్ 14 వస్తుంది, 25తో చేస్తే రిమైండర్ 19 వస్తుంది, 35తో చేస్తే రిమైండర్ 29 వస్తుంది, అండ్ అలాగే 40తో చేస్తే రిమైండర్ 34 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Kishan cycled a distance of 120 kilometers at a certain speed. If he cycled 2 kilometers slower every hour, he would have taken 3 more hours to reach his destination. What is the speed in kilometer per hour at which Kishan actually cycled? సో కిషన్ ఫస్ట్ 120 కిలోమీటర్ కొంత స్పీడ్తో వెళ్తాడంట, బట్ కానీ అతను ప్రతి గంటకి 2 కిలోమీటర్లు స్లోగా వెళ్తున్నాడు. అయితే అప్పుడు అతనికి ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి 3 గంటలు ఎక్కువ పట్టింది. అయితే వాట్ ఈస్ ది స్పీడ్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఇలాగ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, డి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్పీడ్ ఇంటూ సెకండ్ స్పీడ్ మైనస్ బై ఫస్ట్ స్పీడ్ మైనస్ సెకండ్ స్పీడ్ ఇంటూ టైమ్, వేరియేషన్ టైము.
ఓకే. వేరియేషన్ టైం అంటే 3 అవర్స్. డిస్టెన్స్ ఎంత టోటల్ డిస్టెన్స్ 120 ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ స్పీడ్ ఎంత అంటే సెట్ స్పీడ్ అన్నాడు కదా, సెట్ స్పీడ్ అంటే ఎక్స్, ఓకే, ఇంటూ వై అంటే సెకండ్ స్పీడ్ ఏమైంది, సెకండ్ స్పీడ్లో వెళ్ళినప్పుడు ప్రతి గంటకి 2 కిలోమీటర్లు స్లోగా వెళ్తున్నాడు అంటే ఎక్స్ స్పీడ్తో వెళ్తున్నాడు, ఒక 2 కిలోమీటర్స్ స్లోగా వెళ్తున్నాడు అంటే ఎక్స్ మైనస్ 2 బై డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ 2 కిలోమీటర్స్ స్లోగా వెళ్తున్నాడు, సో డిఫరెన్స్ 2 ఇంటూ డిఫరెన్స్ టైం ఎంత 3 గంటలు ఎక్కువ పడుతుంది, సో ఇంటూ 3, సో ఈ 3 ఈ 120 40s, ఈ 2 ఇటు సైడ్ వస్తే ఇంటూ అవుతుంది కాబట్టి 80 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో ఇది మనం ఈక్వేషన్ రాసి చేయడం కంటే కూడా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోద్ది. సో 12 వేస్తే 12 మైనస్ 2 10, 10 ఇంటూ 12 అంటే 120 కాబట్టి రాదు, 10 వేస్తే 10 మైనస్ 2 8, 8 ఇంటూ 10 80, సో ఆప్షన్ బి 10 అవర్స్ పడుతుంది, సారీ 10 కిలోమీటర్స్ పర్ అవర్స్లో వెళ్తున్నాడు, 10 కిలోమీటర్ 10 కిలోమీటర్ పర్ అవర్లో స్పీడ్తో వెళ్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, the length of each side of a rhombus is 25 meters and the length of one of its diagonal is 14 meters. Find the area of rhombus. సో rhombus అన్నాడు కాబట్టి ఫస్ట్ rhombus కి ఇద్దాం. rhombus లో మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సైడ్ ఎంత అన్నాడు 25 అన్నాడు, అండ్ డయాగ్నల్స్ ఎలా కట్ అవుతాయి 90 degreesలో కట్ అవుతాయి, ఇది D1 అండ్ ఇది D2, సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అండ్ ఇలాగే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అలాంటప్పుడు ఇది D2/2 అయింది, ఇది D2/2 అయింది కదా, సో ఇది మొత్తం అయితే D2. సో ఫస్ట్ ఒక డయాగ్నల్ ఇచ్చాడు, ఒక డయాగ్నల్ అంటే ఇది అనుకుందాం, ఓకే. సో ఇది 14 ఇచ్చినప్పుడు ఇది 7 అయింది అండ్ అలాగే ఇది కూడా 7 అయింది. అయితే మనం ఇప్పుడు ఇది కనుక్కోవాలి, యాక్చువల్గా ఇది మొత్తం కనుక్కోవాలి, ఇది మొత్తం అంతా కనుక్కోవాలి, బట్ హాఫ్ కనుక్కుంటే హాఫ్ యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగులర్లో ఉంది, ఇది 90 degrees, ఓకే. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి 2 సైడ్స్ తెలుసు, పైథాగరస్ థియరం 25 square ఈజ్ ఈక్వల్ టు 7 square. సో ఎక్స్ అనుకుందాం, దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 square కదా, సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 square అంటే 625, 7 square అంటే 49, సో 15 minus 9 అంటే 6, 11 minus 4 అంటే 7 అండ్ ఇది 5, 576 అంటే దేనికి స్క్వేర్, 576, 6 అంటే 4 రావాలి అండ్ ఇది 24, సో 24 square. సో 24 ఏంటి, ఇది D2/2, సో అప్పుడు D2 ఎంత అయింది 24 into 2 అంటే 48, D2 ఎంత అయింది 48, ఓకే. ఇప్పుడు మనకి D1 తెలుసు, D1 ఆల్రెడీ వాడు ఎంత ఇచ్చాడు, D1 14 అని ఇచ్చాడు, సో D1 తెలుసు, D2 కనుక్కున్నాము. అయితే వాడు ఇప్పుడు ఫైండ్ ది ఏరియా ఆఫ్ రాంబస్ అంటున్నాడు. రాంబస్ ఏరియా ఫార్ములా ఏంటి, 1/2 ఇంటూ D1 ఇంటూ D2, ఓకే, హాఫ్ ఇంటూ D1 ఎంత 14, D2 48, సో 2 1s 2 2s
2 4s 25 into 14, 14 4s are 56, 14 రోజులు 28, 28 5 33. So 336 meters square. Option A. Next question simplification. First bracket లో చేయాలి. సో ఇది 3 plus 3 6, 6 plus 2 8, 8 minus 1 7, సో minus 7, ఇది 9, 9 minus 7 అంటే 2, సో ఇదంతా 2 into 2 కాబట్టి ఈ 2 క్యాన్సిల్, అప్పుడు 1 అయితే 25 minus 1 24. Option D. Next question. The prices of chairs and tables are in the ratio of 9:5. If the chair cost is 4,200 more than the tables, then find the price of tables అంటున్నాడు. సో చైర్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, వాటి యొక్క రేషియో అంటే వాటి యొక్క కాస్ట్ రేషియో ఇచ్చాడు. ఎంత? 9:5. ఓకే, ఇది కాస్ట్ రేషియో. The prices of chairs and tables is 9:5. If the chair cost is 4,200 more than అంటున్నాడు. సో ఫర్ సపోజ్ ఇది 9 చైర్లు అనుకుందాం, ఇది 5 చైర్లు అనుకుందాం. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 4. సో 4 చైర్ల కాస్ట్ వీటికంటే టేబుల్స్ కంటే 4,200 ఎక్కువ అంట. అంటే 4,200. సో 4 parts 4,200 అంటే వాటి టేబుల్స్ కాస్ట్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇంటూ 5 కదా. 4 1s 4 zeros 4 5s 0. So 5 zeros 0, 5 5 25, 5 1s 5. So 5,250. 5,250. And option B. Next question. How many students in the class play chess? Statements ఇచ్చాడు. Only girls play chess. Only girls play chess అంట. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు తెలియదు కాబట్టి మనం స్టేట్మెంట్ 1తోనే మనం ఆన్సర్ చెప్పలేం. సో దేర్ ఆర్ 20 girls and 15 boys in the class. గర్ల్స్ ఇచ్చాడు అండ్ బాయ్స్ ఇచ్చాడు. 20 గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఓన్లీ గర్ల్స్ ఇచ్చి స్టేట్మెంట్ 1 ఇచ్చిన ఇవ్వకపోతే మనం ఓన్లీ స్టేట్మెంట్ 2 యూస్ చేసి చెప్పలేం కాబట్టి both statement are needed to answer the question. So both statement 1 and statement 2 are sufficient. Okay. So 20 మంది గర్ల్స్ ప్లే చేస్తున్నారు. Next question. From the top of a building, the angle of elevation and depression of top and bottom of a tower are 60 degrees and 30 degrees respectively. If the height of the building is 5 meters, then the height of the tower అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్. ఫస్ట్ బిల్డింగ్ తీసుకుందాం. సో ఇది బిల్డింగ్ అనుకుందాం. ఈ బిల్డింగ్ టాప్ దగ్గర నుంచి, అంటే ఇది కదా టాప్. ఓకే, ఈ బిల్డింగ్ టాప్ దగ్గర నుంచి ఒక అతను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అండ్ డిప్రెషన్స్, అంటే ఎలివేషన్తో అండ్ డిప్రెషన్తో టాప్ని, ఎలివేషన్తోనే టాప్ని చూస్తున్నాడు. అంటే ఇది కదా టాప్, బిల్డింగ్ టాప్. ఇది బిల్డింగ్ టాప్ అనుకుంటే ఇలాగా ఎన్ని డిగ్రీస్ తోడు వస్తున్నాడు? ఎలివేషన్తోనేమో 60 degrees, ఇదేమో 60 degrees అంట. 60 degrees ఎలివేషన్తో పైకి చూస్తున్నాడు. అంటే డిప్రెషన్ యాంగిల్ ఎంత? 30 degrees. మళ్ళీ ఇక్కడ నుంచి కిందకు కూడా చూస్తున్నాడు.
ఇలా కిందకి కూడా చూస్తున్నాడు. దీని యాంగిల్ ఎంత అంటున్నాడు? ఇది 30 degrees అంటున్నాడు. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో టాప్, ఒక టవర్ యొక్క టాప్ని చూస్తున్నాడు. సో ఇది టాప్ అనుకుంటే ఇది బాటమ్ అయింది కదా. ఓకే, బాటమ్కి చూస్తున్నాడు. ఓకే, అయితే ఇఫ్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ 5 meters, బిల్డింగ్ హైట్ 5 meters అంట, దెన్ ది హైట్ ఆఫ్ ది టవర్, సో టవర్ హైట్ ఎంతో కనుక్కోవాలి. సో మనకి ఇది ఒక్కటే తెలుసు, బట్ ఇది చూడండి ఇక్కడ డాట్స్ లైన్కి ఇది గ్రౌండ్ లైన్, ఈ రెండు ఈక్వల్ కదా. సో దీన్ని కనుక్కోవచ్చుగా మనం. ఇది 30 degrees అంటే ఇది ఎంత అవుద్ది? ఇది కూడా 30 degrees కదా. ఓకే, సో 30 అంటే tan 30, tan 30 అంటే 1/√3, 1/√3 ఈజ్ ఈక్వల్ టు tan 30 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ 5, అడ్జసెంట్ తెలియదు కాబట్టి x అనుకుందాం. సో ఈ x తీసుకెళ్ళి దీన్ని తీసుకొని వస్తే 5, x ఈజ్ ఈక్వల్ టు 5√3. సో ఇప్పుడు ఇది 5√3 అని తెలిసింది మనకి. ఇది 5√3 అయినప్పుడు ఇది ఎంత అయింది? ఇది కూడా 5√3నే. ఓకే, ఇది దీని లెంత్. సో దీని లెంత్ తెలుసు ఇప్పుడు మనకి. ఇప్పుడు దీన్ని కనుక్కోగలం కదా. దీన్ని ఇప్పుడు 2 parts చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, అంటే ఇది ఎంత హైట్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అదే హైట్ ఉంటుంది. సో ఇది మనం ఇప్పుడు కనుక్కుందాం. ఇది కనుక్కొని ఇది ప్లస్ ఇది చేయొచ్చు. సో ఇక్కడ tan 60 అంటే √3, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ మనకు తెలియదు కాబట్టి ఇది y అనుకుందాం. అడ్జసెంట్ ఎంత? 5√3. సో 5√3 ఇటు వస్తే ఇంటూ అయింది, 5 × √3 × √3, 5√3 × √3 అంటే √3 × √3 3 అయింది. సో y ఈజ్ ఈక్వల్ 5 × 3 ఏమైంది? 15. సో y ఈజ్ ఈక్వల్ 15. సో ఇది 15, ఇది 15 అంటే ఇది 5 కదా. 15 + 5 20, సో 20 meters. Tower height 20 meters. Next question. The table gives the details of number of students in class 10, section A and section B who had taken midterm and final exams. సో కింద ఇచ్చిన టేబుల్స్లో 10th class వాళ్ళు సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బికి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఏం డీటెయిల్స్? ఎవరు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశారని చెప్పి ఉన్నాయి. అయితే వాట్ ఈస్ ది పాస్ పర్సంటేజ్ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది 2 exams ఫర్ సెక్షన్ ఏ, అప్రాక్సిమేట్లీ ఆర్ రౌండెడ్ అంట. సో ఇక్కడ రిజల్ట్ ఇచ్చాడు, సెక్షన్ ఏ సెక్షన్ బి ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి? టోటల్ నెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ బోత్ ఎగ్జామ్స్. సో మిడ్ టర్మ్ అండ్ ఫైనల్లో ఫెయిల్ అయిన వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు. ఎంతమంది? సెక్షన్ ఏ నుంచి 28 మంది, సెక్షన్ బి నుంచి 23 మంది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ మిడ్ టర్మ్ అండ్ పాస్ట్ ఫైనల్స్ అన్నాడు. మిడ్ టర్మ్లో పాస్ అయ్యి అండ్ ఫైనల్లో ఫెయిల్ అయిన వాళ్ళు 14 మంది, సెక్షన్ బి నుంచి 12 మంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ మిడ్ టర్మ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఫైనల్స్. సారీ, దీనికి ముందు చదివింది మిడ్ టర్మ్లో ఫెయిల్ అయ్యి ఫైనల్స్లో పాస్ అయ్యారంట. నెక్స్ట్ ఏమో మిడ్ టర్మ్లో పాస్ అయ్యారు, ఫైనల్స్లో ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ 2 ఎగ్జామ్స్ మిడ్ టర్మ్ అండ్ ఫైనల్లో పాస్ అయిన వాళ్ళ కౌంట్ ఇచ్చాడు. అయితే మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? అట్లీస్ట్ 1 ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, సెక్షన్ ఏ నుంచి అట్లీస్ట్ 1 ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. సో వీళ్ళ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ పాస్ అయిన వాళ్ళు అంతా తెలియాలి అండ్ ఎగ్జామ్ మొత్తం రాసిన వాళ్ళు అంతా తెలియాలి. ఓకే, సో అట్లీస్ట్ 1 పాస్ అయ్యారంటే మనం కౌంట్ చేయాల్సింది అట్లీస్ట్ 1. ఏదో మిడ్ టర్మ్లో పాస్ అయిన వాళ్ళని కౌంట్ చేయాలి అండ్ ఫైనల్లో పాస్ అయిన వాళ్ళని కౌంట్ చేయాలి అండ్ 2 ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళని కూడా కౌంట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ ఓన్లీ 1 ఎగ్జామ్ అని ఇస్తే
మిడ్ టర్మ్‌లో అండ్ ఫైనల్‌లో పాస్ అయిన వాళ్ళని కౌంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనల్ని అట్‌లీస్ట్ అన్నాడు కాబట్టి సో మిడ్ టర్మ్‌లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? సారీ ఫస్ట్ ఇది ఫైనల్‌లో పాస్ అయిన వాళ్ళు 14 మంది. నెక్స్ట్ మిడ్ టర్మ్‌లో పాస్ అయ్యి ఫైనల్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు 6 మంది. నెక్స్ట్ రెండిట్లో పాస్ అయిన వాళ్ళు 64 మంది. ఈజ్ ఈక్వల్ టు 60 60 70 70 ప్లస్ 10 80 80 ప్లస్ 4 84. సో 84 బై పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి బై టోటల్. ఈ 84కి ఈ 28 కూడా యాడ్ చేయాలి కదా. 84 ప్లస్ 20 అంటే 104 104 ప్లస్ 8 అంటే 112 112% అంటే ఇంటూ 100. సో ఇది ఏ టేబుల్తో పోద్ది? 12తో పోయిద్దా? 12తో పోదు. 14తో పోయిద్ది చూడండి. 14 6 are 84 and 14 8 are 112. నెక్స్ట్ 2 3s and 2 4s. సో 4 1s 4 25s. 25 into 3 75. సో 75% అట్లీస్ట్ వన్ ఎగ్జామ్ అయినా పాస్ అయిన వాళ్ళు 75%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ whose radius of the base is same as its altitude. సో రైట్ సర్క్యులర్ కోను ఫస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ డ్రా చేద్దాం. సో ఇది రైట్ సర్క్యులర్ కోను. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? హూజ్ రేడియస్, బేస్ యొక్క రేడియస్, దీని రేడియస్ ఈ సేమ్ యాజ్ ఇట్ అల్టిట్యూడ్. అల్టిట్యూడ్ అంటే హైట్. ఈ హైట్కి ఈక్వల్ అంట. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్. సో స్పియర్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఆర్ ఈక్వల్ అంట. అయితే రేడియస్ యొక్క రేషియో ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకే. సో ఇది కోన్కి ఏరియా ఫార్ములా ఏంటి? 1/3πr³ is equal to sphere the area formula 4/3πr³. సో అది స్మాల్ ఆర్ తీసుకున్నా, ఇది క్యాపిటల్ ఆర్ తీసుకున్నా. సో ఈ పై క్యాన్సిల్ అవుద్ది అండ్ ఈ 3 కూడా క్యాన్సిల్ అవుద్ది. సో r³ is equal to 4 capital R³. సో r³ by capital R³ 4/1. సో r is to capital R is to capital R ఏమైంది? క్యూబ్ రూట్ ఆఫ్ 4 అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 అన్నా కానీ 1 కదా. సో క్యూబ్ రూట్ ఆఫ్ 4 is to 1. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. If one of the zeros of the quadratic polynomial k minus 1 into x2 plus kx plus 1 is -3, then the value of k is. సో k వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇందులో జీరోస్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కి అంటే ఒక రూట్ ఇచ్చాడు. ఒక రూట్ -3 అంట. అయితే k వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఒక రూట్ -3 అంటే ఎక్స్ వాల్యూనే కదా వాడు ఇచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఎక్స్ దగ్గర -3 సబ్స్టిట్యూట్ చేస్తే k -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే -3 స్క్వేర్. -3 స్క్వేర్ అంటే -3 ఇంటూ -3 అంటే 9 ప్లస్ kx అంటే -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో 9k -9 ప్లస్ సారీ ప్లస్ కాదు కదా -3
x, సరే -3x కాదు, -3k కదా, -3k కదా ఇది. సో ఇది k +1. సో -9k -3k అంటే 6k అవుతుంది. 6k -9 +1 అంటే -8, -8 ఇటు సైడ్ వస్తే +8. సో k is equal to 8/6. 8/6 అంటే 2 3s 2 4s. సో 4/3. K value 4/3. Option C. Next question. If the cost of 17 meters of cloth, if the cost of 17 meters of cloth is 77 5/7 rupees, then find its cost per meter. So 17 meters, 77 5/7 mixed fraction convert చేస్తే 77 into 7, 7 7s are 9, 7 7s are 7 7s are 49, 7 7s are 49 plus 4 50 53. So 53 plus 5 అంటే 440, 443, 443 444 9 plus 4 444. సో 444/7. అయితే మనల్ని 1 పార్ట్ కనుక్కోమంటున్నాడు. 1 పార్ట్ ఎంత? ఈ 17తో ఇది క్యాన్సిల్ చేస్తే 17 3s, 51 51 3 మిగిలింది కాబట్టి 34, 17 2s, సో 32. 32/7 into 1, 32/7. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తే 7 5s పోదు కాబట్టి 7 4s, 7 4s 28. రిమైండర్ ఎంత? 4/7. 4/7. Option B. Next question. Pipe A and B, when working together, can fill an empty tank in 8 hours. If B is stopped after 2 hours, then it will take a total of 11 hours to fill the tank. How long would it take A to fill the empty tank alone? So pipe A and B రెండు కలిసి 8 గంటల్లో ఒక ట్యాంక్ని ఫిల్ చేయగలవు. ఓకే, అయితే ఇఫ్ బి ఈజ్ స్టాప్డ్ ఆఫ్టర్ 2 hours, సో ఏ మరియు బి ఇద్దరు కలిసి పని చేస్తుంటే కానీ 2 గంటల తర్వాత బి ఆఫ్ చేశారంట. దాని తర్వాత ఏ ఒక్కటే పని చేసింది. అప్పుడు ఆ పని పూర్తి కావడానికి మొత్తం 11 hours పట్టింది. అంటే మొత్తం 11 అవర్స్లో బి ఎన్ని అవర్స్ వరకు ఉంది? ఏ మరియు బి ఇద్దరు కలిసి 2 hours చేశారు. ఓకే, 2 hours చేశారు. ప్లస్ ఏ ఒకటి ఎన్ని అవర్స్ చేసింది? 9 hours చేసింది. సో 9A. సో ఇది ఇటు సైడ్ వస్తే ఏమైంది? మైనస్ అవుతుంది కాబట్టి సో 6A ప్లస్ 6B అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 9A. సో ఇది ఇటు సైడ్ వస్తే -6A అవుతుంది కాబట్టి 3A ఈజ్ ఈక్వల్ టు 6B. సో 3 1s 3 2s. సో A/B ఈజ్ ఈక్వల్ టు 2/1. సో టోటల్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 పార్ట్స్కి ఎన్ని గంటలు పట్టింది? 8 గంటలు. అంటే టోటల్ టైం ఎంత? 24. ఓకే, ఇప్పుడు మనల్ని ఏ ఒక్కడే అయితే ఎన్ని గంటలు చేయమన్నాడు? సో 24/2, 2 1s 2 12s. సో 12 hours పట్టింది ఏ ఒక్కడికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A car can cover 350 kilometers in 4 hours. If its speed is decreased by 12.5 km/h, then how much time does the car takes to cover a distance of 450 kilometers? సో 350 kilometers కవర్ చేయడానికి
ఇతనికి 4 hours పట్టిద్దంట. 4 hours. సో స్పీడ్ కనుక్కోవడానికి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. సో డిస్టెన్స్ ఎంత 350 బై టైం ఎంత 4 8s 4 9s. సో 4 8s 32 30 కాబట్టి 4 7s 20 28.0 అంటే 4 5s. సో 87 km/hతో వెళ్తుంది. స్టార్టింగ్లో ఈ కార్ 87.5 km/hతో వెళ్తే 4 hours 350 km రీచ్ అయింది. అయితే దీని స్పీడ్ తర్వాత 12.5 hours అంటే 12.5 కదా km/h తగ్గిందంట. అప్పుడు స్పీడ్ ఎంత అయింది 0 5 7. సో 75 km/h స్పీడ్తో వెళ్తే 450 km రీచ్ అవ్వడానికి ఎంతసేపు పట్టిద్ది. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అంటే టైం కనుక్కోమన్నాడు. సో టైం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంతా 450 km. టైం స్పీడ్ అంతా 75 అంటే 15 5s అండ్ 15 30s 5 1s 5 6. సో 6. సో 6 hours పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Shiv sold a shirt for 184 rupees at loss of 8%. To make a profit of 5%, he should have sold the shirt for. సో శివ ఒక షర్ట్ని 184 రూపీస్కి అమ్మాడంట. 184 రూపీస్కి అమ్మాడు. అప్పుడు అతను 8% లాస్ వచ్చింది. అంటే ఒక షర్ట్ని 100 రూపాయలు పెట్టి కొంటే 8% లాస్ అంటే 92. సో 92% 184 కదా. సో 92% 184. అయితే టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5% హీ షుడ్ హ్యావ్ సోల్డ్ ఫర్ షర్ట్. సో 5% ప్రాఫిట్ కావాలి అంటే 100 రూపాయలకి కొన్నదాన్ని 5% ప్రాఫిట్ కమ్మాలంటే 105 రూపాయలకి అమ్మాలి. అంటే 105% కదా కనుక్కోమంటుంది. 105% ఎంతో కనుక్కోవాలి. సో అప్పుడు ఏం చేయాలి 184 by 92 ఇంటూ 105 కదా. సో ఇది 2 చూద్దాం. 2 4s 2 6 2 9s 2 2s మళ్ళీ 2 9 2 2s 2 3s ఇది 2 4s 2 6. సో 21 1s 21 2s. సో 105 2s అంటే ఎంత 210. సో 210 రూపీస్కి అమ్మితే అప్పుడు 5% ప్రాఫిట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో 1:5 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ డెసిమల్స్ అని అడుగుతున్నాడు. సో 1:5ని 1/5 కర కూడా రాసుకోవచ్చు కదా. సో 1/5 అంటే ఎంత 0.50 పాయింట్ పెడితే ఇక్కడ 0 రాసుకోవచ్చు. 5 2s 10. సో 0.2 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ABC is an equilateral triangle of side 6 centimeters. If a triangle of radius 1 centimeter, ABC is an equilateral triangle of side 6 centimeters. If circle of radius 1 centimeter is moving inside along the sides of the triangle, then the locus of the center of the circle is an equilateral triangle of side is. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్స్ అన్నీ చాలా ఈక్వల్గా ఉంటాయి అండ్ వీటి యాంగిల్స్ ఈచ్ యాంగిల్ 60 degrees 63s 180. ఓకే. ఇది 60 degrees ఇది 60 degrees ఇది 60 degrees ఉంటుంది. సో ఈ సైడ్ 6 centimeters అంటున్నాడు. సో 3 sides కూడా 6 centimeters ఉంటాయి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. ఇది 6 ఇది 6 ఇది 6.
అయితే ఈ సర్కిల్లో 1 సెంటీమీటర్ రేడియస్ ఉన్న సర్కిల్, సారీ, ఈ ట్రయాంగిల్లో 1 సెంటీమీటర్ రేడియస్ ఎంత? 1 సెంటీమీటర్. ఈ సర్కిల్ ఈ ట్రయాంగిల్లో తిరుగుతూ ఉందంట. అయితే ఎలా తిరుగుతుంది అది? along the sides of the triangle. సో sides of the triangle, ఇక్కడ ఫర్ సపోజ్ ఈ సర్కిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం. అంటే ఇదిగో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది సెంటర్ అనుకున్నాం. సో ఇక్కడ చూడండి, అలాంగ్ విత్ ది సైడ్స్ అంటే ఇదిగో ఈ సైడ్కి టచ్ అవుతా తిరుగుతుంది. అంటే ఏదో ఒక 2 సైడ్స్కి ఆ సర్కిల్ అన్నది టచ్ అవుతా తిరుగుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రొటేట్ అవ్వాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికే కదా రావాల్సింది, ఇక్కడికి రావాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి రొటేట్ అవ్వాలంటే ఇక్కడికి రావాలి. ఓకే, సో ఇలా రొటేట్ అవుతా ఉంది. ఓకే, ఇలా రొటేట్ అవుతా ఉంది. ఈ రొటేట్ అయితే దెన్ ది లోకస్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో ఇది సెంటరే కదా, ఇదే కదా సెంటర్. ఇక్కడ ఒక సెంటర్, ఇక్కడ ఒక సెంటర్, అండ్ ఇక్కడ ఒక సెంటర్. వీటిని కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. సో ఇది కూడా ఏంటి? ఇది కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిలే. ఇన్సైడ్లో కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిలే. అయితే ఈ ఈక్విలేటర్ ఇన్సైడ్లో ఉన్న ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి బయటదైతే 6 అని తెలుసు. ఓకే, అయితే దీని లెంత్ కావాలంటే ఇది 6 మైనస్ ఇది ఎక్స్ అనుకుందాం, అండ్ ఇది కూడా ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఇదంతా ఏమైంది? 6 మైనస్ 2x కదా, 6 మైనస్ 2x. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇది మనకి ఈ రేడియస్ ఎంతో తెలుసు, ఓకే, ఈ రేడియస్ ఎంత? 1 సెంటీమీటర్ కదా. సో ఇది ఎంత? ఇది 90 డిగ్రీస్. సారీ, ఇది కాదు కదా, 1 మినిట్. ఓకే, సో ఇది 90 డిగ్రీస్. మనం కనుక్కోవాల్సింది ఇది కదా. సో ఇది 60 డిగ్రీస్ అంటే ఇదేమైంది? ఇది కూడా 60 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ అవుద్ది. సో tan 30 డిగ్రీస్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇది 30 డిగ్రీస్ కాబట్టి ఆపోజిట్ ఎంత? 30 డిగ్రీస్ అంటే 1/√3. ఆపోజిట్ ఎంత? దీనికి ఆపోజిట్ అంటే మినిట్, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది డయాగ్రామ్ నీట్గా గీద్దాం. ఈ క్వశ్చన్ చాలా క్లీన్గా అర్థం చేసుకోవాలి, లేకపోతే అసలు రాదు. సో డయాగ్రామ్ గీద్దాం. ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇందులో 1 సెంటీమీటర్ రేడియస్ ఉన్న సర్కిల్ తిరుగుతుందంట. సో ఇది ఒకటి అనుకుందాం, అండ్ ఇది ఒకటి అనుకుందాం, అండ్ ఇక్కడ ఒకటి ఉంది అనుకుందాం. అయితే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఉంది కదా, దీన్ని లోకస్ పాయింట్ అంటారు. ఈ లోకస్ పాయింట్లు కూడా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని క్రియేట్ చేస్తాయి. అయితే దాని యొక్క సైడ్ లెంత్ ఎంత కనుక్కోవాలి మనం. ఓకే, సో ఇది ఎక్స్ అనుకున్నాం,
అండ్ ఇది కూడా ఎక్స్. ఓకే, అండ్ ఇది ఎంత, ఇది 1 అని మనకు తెలుసు. ఓకే, సో ఇది ఎంత, ఇది 90 degrees. ఓకే, సో ఇది 30 degrees అయింది అప్పుడు, అండ్ ఇది 60 degrees. సో tan 30 అంటే 1/√3 is equal to ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత, ఆపోజిట్ 1, అడ్జసెంట్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ ఇట్ సైడ్ వస్తే 1x√3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3. సో ఎక్స్ వాల్యూ తెలిసింది మనకి. ఈ సైడ్ లెంత్ 6 ఇచ్చాడు. ఇది ఎక్స్, ఇది ఎక్స్ అంటే మనం కనుక్కోవాల్సింది ఈ లెంత్. సో ఈ లెంత్ అప్పుడు ఎంత అయింది, 6x, 6 - 2x కదా. సో ఎక్స్ వాల్యూ √3. ఎక్స్ వాల్యూ √3 అంటే 6 - √3. సో ఆప్షన్ బి, 6 - √3 is the answer. Next question. In a bag, the ratio of red balls to green balls is 4:9. If 7 more red balls are added to the bag, the ratio of red balls to green balls will become 5:6. How many green balls are there in the bag అంటున్నాడు. సో బ్యాగ్ లో రెడ్ బాల్స్ గ్రీన్ బాల్స్ ఉన్నాయంట. రెడ్ బాల్స్ గ్రీన్ బాల్స్ అయితే ఈ స్టార్టింగ్ లోనేమో 4:9 రేషియోలో ఉన్నాయి. 4:9 రేషియోలో ఉన్నాయి. తర్వాత ఆ బ్యాగ్ లో ఒక 7 రెడ్ బాల్స్ ని యాడ్ చేశాడు. అప్పుడు అవి 5:6 రేషియోలకి మారినాయి. అయితే ఆ బ్యాగ్ లో ఉన్న గ్రీన్ బాల్స్ ఎంతో కనుక్కుంటున్నాడు. సో గ్రీన్ బాల్స్ కనుక్కోవాలంటే ఇక్కడ 9, ఇది మాత్రం ఏమీ మారలేదు. అంటే గ్రీన్ బాల్స్ మారలేదు, కానీ రెడ్ బాల్స్ మాత్రం 7 యాడ్ చేశాడు. ఓకే, అప్పుడు దీన్ని ఇంటూ 2తో, దీన్ని కూడా ఇంటూ 2తో, అండ్ దీన్ని ఏమో ఇంటూ 3తో, దీన్ని ఇంటూ 3తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, 4 2s are 8, 9 2s are 18, ఇది 6 3s are 18, అండ్ 5 3s are 15 కదా. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 7. సో 7 పార్ట్స్ 7 రెడ్ బాల్స్. అయితే గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, దీనికి డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి సో 18 బాల్స్. సో 18 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. ఓకే, సో 18 గ్రీన్ బాల్స్ కావాలంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ 8:18. 8:18 అంటే రేషియో ఎంత వస్తుంది, 2 4s 2 9s. సో 4:9లో ఉంది. నెక్స్ట్ 15 రెడ్ బాల్స్ ఉన్నాయి, 18 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. అంటే 3తో పోతే 3 5s to 15 కాబట్టి 5, 3 6, 18 కాబట్టి 6. సో 5:6. సో గ్రీన్ బాల్స్ 18 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A bag contain coin of denomination 1 rupee, 5 rupees and 10 rupees. Assuming there are equal number of 1, 5, 10 rupees coins, what will the total number of coins in the bag be if the total money is 368? సో ఒక బ్యాగ్లో 1 రూపీ కాయిన్స్ ప్లస్ 5 రూపీస్ కాయిన్స్ ప్లస్ 10 రూపీస్ కాయిన్స్ ఒక బ్యాగ్లో ఉన్నాయంట. అయితే దీని మొత్తం వాల్యూ 368 రూపీస్ అంట. ఓకే, అయితే ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయి, 1 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ అండ్ 10 రూపీస్ కాయిన్స్. ఒకేలా ఈ 5 ఉంటే ఈ 5 ఉంటే ఈ కూడా 5, అన్నీ 5 5 5 5, లేకపోతే 4 4 4, లేకపోతే 6 6 6 అలా ఉన్నాయంట. అంటే ఈక్వల్గా ఉన్నాయి. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, అయితే అవి ఎన్ని కాయిన్స్, ఒక్కొక్కటి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో కనుక్కుంటే టోటల్గా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో తెలిసిద్ది మనకి. ఓకే, సో మొత్తం 16 పార్ట్స్ కదా, 10 + 5 5 + 1 15 + 1 16.
సో 16 పార్ట్ వాల్యూ ఇచ్చాడు 368. అయితే 1 పార్ట్ ఎంత 16 1s 16 2s 32 32 అంటే 4 16 3s 48. సో 1 పార్ట్ 23. 1 పార్ట్ 23 అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 పార్ట్స్ ఇంటూ 3నే కదా 3 3s 9 3 2s 6. సో 69 కాయిన్స్ ఉన్నాయి మొత్తం 1 రూపీ 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్స్ 69 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఎడిషన్ అనమాట. ఎడిషన్ ఏముంది ఎడిషన్ 5/4 అన్నాడు ప్లస్ 5/7 అన్నాడు. సో డినామినేటర్ ఈక్వల్ చేస్తే 5 7 35 అయింది. 5 7 35 అంటే దీన్ని 7తో మల్టిప్లై చేస్తే 5 4 7 4 28. ఇది 5 4 20. సో 8/35 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. The table gives the details of the number of students in class 10, section A and B, who had taken their midterm and final exams. The pass percentage of those section B students who passed in at least one of the two exams అన్నాడు. సో ఇందాక ఇచ్చింది సేమ్, కాకపోతే ఇందాకేమో సెక్షన్ ఏ అడిగాడు, ఇప్పుడేమో సెక్షన్ బి అడుగుతున్నాడు. సో అట్లీస్ట్ 1 ఎగ్జామ్ అన్నాడు కాబట్టి ఈ 23 తీసేస్తే మిగతా అన్ని అట్లీస్ట్ 1 ఎగ్జామ్ అన్నా పాస్ అయినాయి. సో 55 ప్లస్ 17 65 65 72 72 ప్లస్ 10 82 82 ప్లస్ 2 84. సో 84 బై టోటల్ ఎంత 84 ప్లస్ 20 104 104 ప్లస్ 3 107 107 ఇంటూ 100. సో 107 ప్రైమ్ నెంబర్ కాబట్టి 107 ఇందులో కాదు. సో 107 8400. సో ఇక్కడ అన్ని చూస్తే అన్ని 7లోనే ఉన్నాయి కాబట్టి 7 తీసుకున్నాం. 7 అంటే 7 7 49 7 1 7. సో ఇది 50 అనుకుంటే 50 90 91. సో డిఫరెన్స్ 91 0 సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ 100 9s 900 అంటే 100 నాట్ 7 9s అంటే ఎక్కువ వస్తుంది వాల్యూ. సో 8. సో 8 7 56 5 8 1 8. సో ఇది ఎంత 50 60 60 మైనస్ 6 ఎంత 54. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వేసుకోవచ్చు. సో 107 5s 500 5s 500 అంటే 5 7s చూద్దాం. 5 7s 35 5 1s 5. సో 5s 40 5 7s 35 5 1s 5. సో 440 కంటే తక్కువే కాబట్టి 78.5 ఆప్షన్ బి. సో ఇది ఈరోజు క్వశ్చన్స్. 23 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇందులో అన్నీ మనం చేయగలిగినయే మ్యాక్సిమం, కానీ ఈ 19th మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకవేళ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం లాస్ట్లో ఒకవేళ టైం మీకు ఉంది అనుకుంటే అప్పుడు చేసుకోవడం బెటరు. దీన్నే పట్టుకుంటూ కూర్చుంటే టైం అంతా అయిపోద్ది. సో ఇది ఈరోజు క్వశ్చన్ పేపర్ అయితే. థ్యాంక్ యూ. జై హింద్.